హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్ర పొన్ను. మార్నింగ్ నిన్న వీడియోలో నేను చూపించాను కదా, నైటే నేను హెయిర్ వాష్ చేసేసుకున్నాను. ఎందుకంటే వంటలన్నీ చేసేసాక నాకు చాలా చెమటలు పట్టేసి ఉందన్నమాట తల మీద కూడాను. అందుకోసం అని చెప్పేసి హెడ్ బాత్ చేసేసాను నైట్. హెయిర్ బాగా డ్రై అయిన తర్వాతే నేను పడుకున్నాను అన్నమాట. హెయిర్ బాగా డ్రై అయిన తర్వాత యాక్చువల్గా నేను కోమ్ చేసుకుంటాను, కానీ నైట్ చాలా లేట్ అయిపోవడం వలన అలానే పడుకుని పోయాను అనమాట. హెయిర్ అంతా పైకి బన్లో పెట్టేసి, కాబట్టి మార్నింగ్ లేవగానే కొంచెం చిక్కులుగా అనిపించింది హెయిర్ అంతా. అందుకోసం అని చెప్పేసి హెయిర్ సీరము నేను యూజువల్గానే హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి అప్లై చేస్తాను. ఇది వాడినప్పటి నుంచి చాలా బాగుంటుందన్నమాట. ఇది అంటే మనం పర్టికులర్గా ఒకటే హెయిర్ సీరం ఇదే వాడాలని ఏం లేదు. ఏదైనా సరే హెయిర్ సీరం హెయిర్కి కొంచెం స్ట్రెంగ్త్ని ఇస్తుందన్నమాట. కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది హెయిర్. చిక్కులు కూడా తొందరగా పోతాయి అన్నమాట. అంత ఎక్కువగా చిక్కులు పడవు, కొంచెం హెల్తీగా ఉంచుతుంది హెయిర్ని. అందుకోసం అని చెప్పేసి ఈ హెయిర్ సీరం నేను అప్లై చేసేసాను. చేసిన తర్వాత ఇంకా ఎక్కువ చిక్కులు అయితే ఏమనిపించలేదు. హెయిర్ మొత్తం నీట్గా కోమ్ చేసేసి పైకి పెట్టేశాను అన్నమాట. ఎందుకంటే నేను కిచెన్లోకి వెళ్తాను కదా, మళ్ళీ హెయిర్ పార్టికల్స్ అవి ఫుడ్లో పడడం అది ఉండకూడదు. అందుకోసం అని చెప్పేసి నేను హెయిర్ ఎప్పుడు పైకే పెట్టేస్తాను మోస్ట్ ప్రాబబ్లీ ఇంట్లో ఉన్న ప్రతిసారి. సో అందుకోసం అని చెప్పేసి నీట్గా హెయిర్ కోమ్ చేసేసి ఇంకా బ్రష్ చేసేసి కిచెన్లోకి వెళ్ళిపోయాను అన్నమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ ప్రిపేర్ చేస్తున్నాను. దోశలు చూసారా ఎంత చక్కగా నీట్గా వస్తున్నాయో. ఇది వచ్చేసి మన ఇంట్లో తయారు చేసిన రుబ్బే అన్నమాట. సో మొన్నటి వీడియోలో నేను చూపించాను కదా, అదే రుబ్బు మిగిలితే ఈరోజు నేను దోశలు వేసేసాను. ఇదే రుబ్బుని నేను దోశలకి అండ్ ఇడ్లీ కూడా యూజ్ చేస్తాను. రెండు పర్ఫెక్ట్గా వస్తాయి. దోశలకి ఇప్పుడు కాంబినేషన్గా బీరకాయ పచ్చడి చేశాను అన్నమాట. బీరకాయలు కొంచెం ముదిరిపోయాయి అన్నమాట, నేను తీసుకొచ్చినవి చూసుకోలేదు. అందుకోసం మొత్తం ఒకేసారి పచ్చడి చేసేసాను. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక చిన్న పని ఉందన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. ఎందుకు ఏంటి అన్నది మీరు రాబోయే వీడియోలో మీరు చూస్తారన్నమాట. ఒక స్పెషల్ వీడియో వస్తుంది. సో అందులో మీకు చెప్తాను ఎందుకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏంటి విషయం అనేది. సో ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో నా దగ్గర ఒకటి ఉంది, కానీ మనకు కావాల్సింది 5 కావాలి. సో నా దగ్గర లేవు కాబట్టి సో నియర్ బై మాకు ఇంటికి దగ్గరలోనే ఒక ఫోటో స్టూడియో ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి నేను రెడీ అయిపోయాను. హెయిర్ లీవ్ చేసేసుకున్నాను, కానీ బయట కొంచెం ఎండగా ఉంది. వెళ్ళి మళ్ళీ వచ్చినప్పటికీ చాలా చెమటలు పట్టేస్తుంది. హెయిర్ కూడా వాష్ చేసేసాను కదా, అందుకోసం అని చెప్పేసి లీవ్ చేయకుండా నేను పైకి పెట్టేశాను అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది క్లోజ్ చేసింది. సో ఇంకా ఓల్డ్ ఫోటోనే మేము ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళి అది కాపీ ప్రింట్ తీయించామన్నమాట. సో కొత్తగా ఫొటోస్ అయితే ఏమి తీయించలేదు. ఆ ఓల్డ్ ఫోటోనే ఒక 5 ఎక్స్ట్రా కడిగించేసాము. వచ్చిన తర్వాత నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు కుకింగ్లో లంచ్లో ఏంటి అంటే అరటికాయ ఫ్రై చేశాను అండ్ సాంబార్ చేశాను. ఇలా సాంబార్ వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తే నాకు చాలా ఇష్టం. నాకనే కాదు, మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టం అన్నమాట. సాంబార్ అరటికాయ ఫ్రైతో పాటు బీట్రూట్ కర్రీ చేశాను. ఈ బీట్రూట్ కర్రీ కూడా నాకు చాలా ఇష్టం. ఇది ఒక్కటే అన్నంలో కలిపేసుకొని తింటే నాకు చాలా నచ్చుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం బీరకాయ పచ్చడి అయితే మిగిలిందన్నమాట. సో అది కూడా కొంచెం ఆఫ్టర్నూన్ లంచ్లో యాడ్ చేసేసాను. లంచ్ అయితే అయిపోయిన తర్వాత మార్నింగ్ వాషింగ్ మిషన్ ఆన్ చేశాను కదా, అందుకోసం అని చెప్పేసి ఆ బట్టలన్నీ తీసేసి నీట్గా మడత పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, నేను బట్టలు ఎలా పడితే అలాగా పెట్టేస్తే నాకు అస్సలు నచ్చదు. బట్టలు అనేవి ఐరన్ చేసినట్టు నేను మడత పెడతాను, అంత నీట్గా మడత పెట్టుకుంటాను. ఈ విషయంలో పొగడుకోవడం నాకు నేనే అని కాదు, కానీ నేనైతే బట్టలు నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. నీట్గా లేకపోతే నాకు అస్సలు ఏదోలా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నీట్గా బట్టలని ఒక్కొక్కటిగా మడత పెట్టేశాను. అది అయిపోయిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి కొత్త వెరైటీ ఎక్స్పెరిమెంట్ నేను చేశాను అనమాట. ఇదైతే చాలా బాగా వచ్చింది. బన్స్ మా ఇంట్లో ఉన్నాయన్నమాట. ఇది బన్. ఆ బన్లో నేను బర్గర్ లాగా ఆమ్లెట్ ఒకటి వేసేసి టొమాటో అండ్ క్యాబేజ్, ఆనియన్ అన్నీ లోపల స్టఫ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను అది చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుందా ఏంటని ఆ కాన్సన్ట్రేషన్లో నేను షూట్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం మీకు చూపిస్తాను ఎలా నేను ప్రిపేర్ చేశాను అన్నది. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.